సారీ ప్రియా. ప్రాణం లేని వస్తువు కూడా మనసుతో ముడిపడి ఉంటుందని తెలియక నేను బాధ పెట్టాను. నన్ను క్షమించు ప్రియా. క్షమించమని మీరు నన్ను ఎప్పుడు అడగొద్దు శ్రీవారు. ఎందుకంటే మా నాన్న తర్వాత నేనంతగా ప్రేమించింది, ఇష్టపడింది మిమ్మల్ని. మా నాన్న నాకింకెలాగూ లేరు, నాకున్నది మీరే. మనం చూసుకోవాల్సిన అమ్మ, అలాగే మీరు తిట్టినా నేనలా ఫీల్ అవ్వను. కానీ సారీ చెప్తే మాత్రం తట్టుకోలేను శ్రీవారు. తులసమ్మ తల్లి, కుటుంబ క్షేమం కోసం, ఇంటి సుఖ సంతోషాల కోసం నిలబడి ఉండే నువ్వు మా సంసారానికి ఎందుకిలా పరీక్షలు పెడుతున్నావు? నా భర్త ప్రేమగా నాకు దగ్గరవ్వాలనుకుంటుంటే తన ఆరోగ్యం కోసం నేను తనని దూరం పెడుతున్నాను. దాంతో కైలాష్ గారి మనసు చాలా బాధపడుతుంది. ఉన్న సమస్యలు తొలగించు, నా భర్తను, నా కాపురాన్ని కాపాడు తల్లి. పర్లేదు, మంచి గుణాలు చాలానే ఉన్నాయి. అమ్మమ్మ, హారతి తీసుకోండి. ఏమో అనుకున్నాను, పద్ధతులు శాస్త్రాలు తెలిసిన పిల్లవే. పెంపకం గొప్పదైనప్పుడు, దేవుళ్ళంటి భర్త దొరికినప్పుడు, తల్లి లాంటి అత్తగారున్నప్పుడు, మా బాగోగులు చూసే మీరు మాకు అండగా ఉన్నప్పుడు ఆడపిల్ల సాంప్రదాయాలను నిలువెల్లా వంట పట్టించుకుంటుందమ్మమ్మా. మాటకు మాట బాగానే సమాధానం చెప్తున్నావు. క్షమించండి అమ్మమ్మ, అడిగిన దానికి కుదిరిగానే సమాధానం చెప్తాను తప్ప పెద్దరికాన్ని ఎదిరించి ఘాటుగా జవాబు చెప్పను. నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను మన్నించండి. నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. శకుంతల ఈ ఇంటి కోడల్ని తెచ్చుకుందనుకున్నాను,
కాదు, శాస్త్రానికి పట్టుచీర కట్టి మరీ తీసుకొచ్చింది. చూద్దాం. మన పరి మనం చూసుకుందాం పదండి. ఏం చలపాయ్, ఇప్పుడే నిద్రలేచినట్టున్నావు? అత్త, రాత్రి పడుకునేసరికి కాస్త ఆలస్యం అయింది అత్త. మరి నువ్వు పాపాయ్? నాకు కూడా కొంచెం లేట్ అయింది పిన్ని. నేరం చేసేవాళ్లు సమాజానికి చీడ పురుగులు. పని పాట లేకుండా తిని పడుకునే మీలాంటి వాళ్ళు కుటుంబానికి పేడ పురుగులు. ఇంతకీ మీ నల్లికుట్ట మల్లీశ్వరి ఎక్కడా? అత్త, అది అలా నసుగుతావే? మల్లేశ్వర్ ఇంకా నిద్ర లేవలేదు అత్త. ఓ, మీ మహారాణి గారు ఇంకా నిద్ర లేవలేదన్నమాట. మీలాంటి వాళ్లకి సరిజోడు మా ఊళ్ళో ఒకడుండేవాడు. మనిషి మంచివాడే, కాకపోతే 2 హత్యలు 3 మానభంగాలు మాత్రమే చేశాడు. వాడితో మాట్లాడతాను, మీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యండి. నా కూతురికి అలాంటి వాడినిచ్చి పెళ్లి చేయాల్సిన అగత్యం ఏంటి పిన్ని? మహారాజు లాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాం. ఓయ్ అబ్బో, పనికి పోతరాజు తిండికి తిమ్మరాజు అని కూటికి గతిలేదు గాని ఆశలు మాత్రం కోటలు దాటుతున్నాయే. అసలింతకీ దానికి ఇంటి పని వంట పని వచ్చా? ఓ, బ్రహ్మాండంగా వచ్చు పిన్ని. అవునా? మరి నువ్వేంటి అలా 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 ఊపుతున్నావు? అది బాగా చేస్తుంది అన్నాను. అంత బాగా చేస్తుందా? అవును, నేనే దగ్గరుండి అన్ని నేర్పిస్తాను పిన్ని. అలాగా? సరే, అయితే నువ్వేం పనులు నేర్పించావో చూస్తాను. నా కోసం కాఫీ పెట్టి తీసుకురా. నీ చేతి మహత్యం ఏంటో చూస్తాను. అదెంత పని, 2 నిమిషాల్లో తీసుకొస్తాను. రాధిక, అమ్మమ్మ. అమ్మమ్మ, అలివేణి కాఫీ పెడుతుంది, నువ్వు వేరే పనులు చూసుకోమ్మా. అలాగే అమ్మమ్మ. కాఫీ పెట్టడానికి పాలు కదా కావాల్సింది.